హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే లైవ్ అని చెప్పాను కదా అండి మొన్న. సో లైవ్ ఎక్కువ రీచ్ ఉండాలంటే ఏం చేయాలని దాని మీద టాపిక్ అన్నమాట ఈ రోజు అయితే. మనం లాంగ్ వీడియోస్ కి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా ఇస్తామో సో లైవ్ కూడా అలాగే ఇంపార్టెంట్ అన్నమాట అండి. మీరు లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు టైటిల్ అన్నది ఒకటి మెన్షన్ చేయండి. అలాగే మీరు మార్నింగ్ టైంలో చేస్తే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని, ఆఫ్టర్నూన్ టైంలో లైవ్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అని, ఈవినింగ్ టైంలో లైవ్ చేస్తే గుడ్ ఈవినింగ్ అని, ఇలా అయితే టైటిల్ మీరు మెన్షన్ చేశారనుకో నోటిఫికేషన్ అన్నది వెళ్తది అనమాట. మనం టైటిల్ పెట్టడం వల్ల మీరు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఆ సబ్స్క్రైబర్స్ కి కొంతమందికి అయితే నోటిఫికేషన్ వెళ్తది. నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే మనకి లైవ్ చూస్తారు కదా, అది నోటిఫికేషన్ ఏంటన్నది ఓపెన్ చేసి చూస్తారనమాట. సో అలా కూడా రీచ్ ఉంటది. ఇంకా ఎక్కువ హైలో అయితే పెట్టకండి. నాకు తెలియక ముందు స్టార్టింగ్ లో అయితే నేను హైలో పెట్టేశాను. అంటే ఎవరన్నా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినా కోపం వచ్చేసి వెంటనే హైలో పెట్టేసేదాన్ని. అంటే హైలో పెట్టకూడదంట, నాకు తెలియదు ముందు. రిపోర్ట్ ఇచ్చి హైలో పెట్టేసేదాన్ని అనమాట. హైలో పెట్టడం వల్ల మనకి ఛానల్ అన్నది రీచ్ అన్నది తగ్గిపోద్దంట. సో అందుకని మీరు అయితే హైలో పెట్టకండి. మాక్సిమం టైమ్ అవుటే చేయండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తాను. మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, డైలీ లైవ్ కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మీరు బ్లూ ఇవ్వండి. బ్లూ ఇవ్వడం వల్ల వాళ్ళు టైం అవుట్ పెడతారని చెప్పాను కదా, సో అలా టైం అవుట్ పెడతారు. సో అలా అయితే టైం అవుట్ అయితే పెడతారనమాట. ఇంకా బ్యాడ్ కామెంట్స్ కొన్ని డిలీట్ చేయండి. మరీ ఎక్కువ మెసేజ్లు కూడా మనం డిలీట్ చేయకూడదంట. ఏదో రెస్పాన్స్ అవ్వకుండా ఉండండి. ఇంకా ఆళ్ళ పని ఆళ్ళది, మన పని మనది అన్నట్టు ఉండడమే. టైమ్ అవుట్ చేయడం వల్ల కూడా మనకి చాటింగ్ రేట్ తగ్గిపోద్ది కదా. ఏదో వాళ్ళు మరీ విసిగిస్తే తప్ప, లేకపోతే వాళ్ళ మెసేజ్‌లు స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి మీరు మామూలుగా మెసేజ్‌లో చదవకుండా వెళ్ళిపోండి. ఎక్కువ వాళ్ళతో డిస్కషన్ ఎక్కువ పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి లైవ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్న దాన్ని బట్టి మనకి వాచ్ టైమ్ అనేది రాదనమాట. చాటింగ్ రేట్ పెరగాలండి. చాటింగ్ రేట్ పెరిగితే మీకు ఛానల్ గ్రోత్ అన్నది ఉంటది. ఎక్కువ మందొస్తారు. వచ్చిన వాళ్ళని లైక్ చేయమని అడగండి. రిక్వెస్ట్ చేయండి. ఇంకా చేయలేని వాళ్ళు చేయరు. మాక్సిమం లైవ్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చేలా చూసుకోండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి వీడియోస్‌కి అలా ఎలా రీచ్ ఎళ్తదో సో లైవ్ కూడా అలాగే రీచ్ అన్నది వెళ్తదనమాట. సో అందుకని లైక్ ఇమ్మనండి. ఇంకా చెప్పాలి ఇదన్నమాట. సో ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా మీకు, చెప్తాను. అది నా పర్సనల్ లైఫ్ గురించి అయితే మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో మాది ఎక్కడ అని అడుగుతున్నారు. కొంతమంది హైదరాబాదా అని అడుగుతున్నారు. మాదైతే హైదరాబాద్ అయితే కాదండి. మాది అమలాపురమే. అంటే మా అమలాపురంలో చుట్టుపక్కన గ్రామాలుంటాయి కదా, సో అందుకని మీకు అర్థం అవుతదని అమలాపురం అని చెప్తున్నాను. చాలా మందికి అమలాపురం తెలుసు కదా, సో అందుకని అమలాపురం అని చెప్తున్నాననమాట. కొంతమందయితే మూవీస్‌లో ఇంట్రెస్ట్ ఉందా? మూవీస్‌లో ట్రై చేస్తారా అని అన్నారు. ప్రెజెంట్ అయితే నేను మూవీస్‌లో యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్‌తో అయితే రాలేదు. ఏదో ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్, మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎలాగో జాబ్ రాదు కదా, అందుకని ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసాక తెలిసింది యూట్యూబ్ అన్నది ఎంత కష్టమో. మానిటైజేషన్ అవ్వడానికి 1 ఇయర్ పట్టింది. నాకు 1 ఇయర్ పట్టిన మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి 1 మంత్ అవుతుంది. కనీసం ఇప్పటికి ఒక్క డాలర్ కూడా పెరగలేదండి. సో యూట్యూబ్ చేయడం అన్నది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా అమౌంట్ వచ్చేస్తది యూట్యూబ్‌లో అంటారు. అది లక్‌ని బట్టి ఉంటదండి. షార్ట్స్ వ్యూని బట్టి లాంగ్ వీడియోస్ అన్నది ఎక్కువెళ్ళాలి. నేనేమో లాంగ్ వీడియోస్ చేయడం చాలా తక్కువ కదా, సో అందుకని నాకు రెవెన్యూ కూడా సరిగ్గా పెరగట్లేదు. అందుకని ఒక 2 డేస్ నుంచి అలా లైవ్‌లు కూడా పెట్టట్లేదు. సరిగ్గా నాకు 5 డేసో, 1 వీక్ అవుతుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల లైవ్ కూడా పెట్టట్లేదు. సో అందరికి ఈ వీడియోలో అయితే తెలుస్తదని ఒక క్లారిటీ ఇద్దామని, మీరడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఒక్కొక్కళ్ళకి లైవ్‌లో ఎంత చెప్పినా సరే మళ్ళీ అడుగుతానే ఉన్నారు. సో మీలాంటి వాళ్ళందరికీ యూజ్‌ఫుల్ అవుతది ఈ క్వెషన్స్‌కి. అండ్ లైవ్ రీచ్ ఉండడం ఏంటి? నా లైవ్ చాలా మంది అడుగుతున్నారు. నా లైవ్ రీచ్ ఉండడానికి రీజన్స్ ఏంటి అని. సో వాటిలో కూడా మీరు అడిగే క్వెషన్స్‌లో ఈ వీడియోతో మీకు ఆన్సర్ దొరుకుతదనైతే కొన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నా లైవ్ చాలా డల్ ఉండేదండి నిజంగా. చాలా డల్‌గా ఉండేది.
ఎందుకో మొత్తం మీద 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికైతే రీచ్ వచ్చింది. లైవ్ వల్ల మనకి మానిటైజేషన్ ముందైతే మనకి వాచ్ అవర్స్ ఉంటాయండి. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి వాచ్ అవర్స్ తో ఏం పని ఉండదు. ఓన్లీ వ్యూస్ బేస్ ని బట్టి వచ్చిన యాడ్స్ ని బట్టి మనకి రెవెన్యూ వస్తది. సో లైవ్ చేసినా సబ్స్ వస్తారనమాట. మనకి సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాదండి మెయిన్. మనకి లైవ్ అన్నా, వీడియోస్ అన్నా, షార్ట్స్ అన్నా రీచ్ వెళ్ళడమే ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి రీచ్ ఉంటేనే మనకి రెవెన్యూ అన్నది వస్తది. ఎంతమంది లైవ్ చూసినా, లైవ్ లో ఉన్నంతసేపు లైవ్ చూసినా మనకి ఇంకా మానిటైజేషన్ అన్నాక మనకి రెవెన్యూ అన్నది యాడ్ అవుతుంది. లైవ్ అయిపోయాక వ్యూస్ వస్తాయి చూడండి. లైవ్ అయిపోయాక వస్తాయి కదండి వ్యూస్. ఆ వ్యూస్ కి రెవెన్యూ వస్తది. మనం మాక్సిమం 1 అవర్ లైవ్ చేయాలి. 1 అవర్ ఎవరు చూడరు కదా కంటెంట్ లేకుండా. మనం లైవ్ లో జరిగేది ఏమిటంటే జస్ట్ హాయ్, ఏం ఊరు, ఇవే కదా జరిగేది. అంత ఇంట్రెస్ట్ గా ఎవరు చూడరు కదా. ఒక 5 మినిట్స్ అయితే చూస్తారు. సో లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల యూజ్ ఉంటదన్నమాట మానిటైజేషన్ అయ్యాక. అందుకనో కొద్ది నేను మా లైవ్ అన్నది చెయ్యట్లేదు. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పాపం నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ కోసమన్నా అప్పుడప్పుడు అయితే లైవ్ చేస్తాను. మొత్తం అయితే మానేను. ఎందుకంటే మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మధ్యలో వదిలేయటం కరెక్ట్ కాదు. సో అందుకని ఆమ్, ఇంకా మందైతే బిజినెస్ చేయొచ్చు కదా, సారీస్ బిజినెస్ చేయొచ్చు కదా అని అంటున్నారు. సో నాకైతే ఇప్పుడైతే ఏం కుదరదండి సారీస్ బిజినెస్ అదేం చేయడానికి. నేను మామూలుగా వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడతానన్నమాట. మా బాబు పడుకోబెట్టి టకటకామని తీస్తాను. కానీ షార్ట్స్ నేను తీసేయడమే చూసుకుంటాను కానీ అవి బాగున్నాయో బాగోలేదో అన్నది కూడా చూసుకోవట్లేదు. సో అందుకని ఇప్పటి నుంచి షార్ట్స్ తక్కువ అప్లోడ్ చేసినా సరే మంచిగా వచ్చేలా చూసుకుంటాను. సో అందుకని షార్ట్స్ కూడా అప్పుడప్పుడే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఇందులో ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నానండి. సో లైవ్ మీకు ఎక్కువ యూజ్ ఉంటదండి. మానిటైజేషన్ కి ముందైతే ఖచ్చితంగా యూజ్ ఉంటది. సో ఇంట్లో ఉండి లాంగ్ వీడియోస్ చేయలేము అన్న వాళ్ళైతే మీరు లైవ్ ట్రై చేయండి. బ్యాడ్ కామెంట్స్ వస్తే పట్టించుకోవద్దు. ఎప్పుడు చెప్పేది ఇదే నేను. ఎందుకంటే వాళ్ళ పని అంత కదా. సో అందుకని హైలో పెట్టకండి ఖచ్చితంగా. ఎందుకంటే హైలో పెట్టడం వల్ల రీచ్ తగ్గుతుంది. నేను ఇందాకే చెప్పాను కదా. సో రీచ్ అయితే తగ్గుతుంది. ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఎంత శాలరీ వచ్చింది అని అడుగుతున్నారు. నాకు అసలు యూట్యూబ్ నుంచి ఇంకా శాలరీయే రాలేదండి. జస్ట్ $10 కంప్లీట్ అయింది ఐడి వెరిఫికేషన్ కి. అది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని అన్నారు. ఎందుకంటే నేను చేయట్లేదు. అవన్నీ మా మరిదిగా చూసుకుంటున్నారు అనమాట. సో మా రిలేషన్ ఉన్నారు. తనే అప్లోడ్ చేయటం, మానిటైజేషన్ కి అప్లై చేయటం ఇవన్నీ తనే చూసుకున్నారు పాపం. వాటి గురించి కూడా నాకు పెద్ద పట్టించుకొని పాపం అన్ని తనే చూసుకుంటారు. ఏమన్నా కావాలి అంటే ఆధార్ ఫొటోస్ ఇలాంటివి నేను వాట్సాప్ లో సెండ్ చేయడం తప్ప ఆ టెన్షన్ ఏమి అయితే నేను తీసుకోలేదు పాపం. అదంతా తనే చూసుకున్నాడు. తన నేమ్ తేజ. సో తన ఛానల్ నేమ్ మీకు చెప్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తన ఛానల్ నేమ్ వచ్చి కోనసీమ ఫుడ్ కల్చర్ అండి. సో ఆ ఛానల్ మా అమలాపురం సైడ్ ఫుడ్ ఏది బాగుంటది దాని మీద అయితే వీడియోస్ అయితే తీసాడు తను. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను.